హలో, వెల్కమ్ టు డీజేస్ రెసిపీ బుక్. ఈరోజు రెసిపీ బుక్లోని మరో రెసిపీ మసాలా నమకీన్. ఇది ఎలా చేయాలా, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1 కప్పు పెసరపప్పు, మిరప్పొడి, ఉప్పు, నల్ల ఉప్పు, చాట్ మసాలా. ముందుగా పెసరపప్పుని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. బాగా వాష్ చేసుకొని నానిన పెసరపప్పుని బాగా నీళ్ళు లేకుండా ఫిల్టర్ చేసుకొని 2 గంటల సేపు బాగా ఫ్యాన్ గాల్లో ఆరబెట్టాలి. ఈ మాదిరిగా ఇలా పొడిగా రావాలి. దీన్ని మనం ఒక పాత్రలోకి తీసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకోవాలి. ఈ మాదిరి జల్లెల లాంటి దాన్ని తీసుకొని ఫిల్టర్ని 1 స్పూన్ దీంట్లో వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. మరొక ఫిల్టర్లో వేసుకోవాలి. దాంట్లో ఉన్న నూనె అంతా ఉడికిపోవాలి. ఈ మాదిరి మొత్తంగా వేయించుకోవాలి. ఇలా మొత్తం పెసరపప్పుని వేయించుకోవాలి. శుభ్రమైన కాటన్ క్లాత్ని తీసుకొని వేయించుకున్న పెసరపప్పుని ఇందులో వేయాలి. ఇలా చేస్తే దీంట్లో ఉన్న ఆయిల్ అంతా ఆ క్లాత్కి వచ్చేస్తుంది. ఇలా తుడిచి ఒక 10 నిమిషాలు ఇలాగే పెట్టేస్తాం. 10 నిమిషాలు అయింది. చూడండి, దీంట్లో ఆయిల్ అంతా కాటన్ క్లాత్ ఎలా పీల్చేసిందో. ఇప్పుడు దీన్ని మరొక పాత్రలోకి మార్చుకుందాం. కొద్దిగా ఉప్పు, కారం, చాట్ మసాలా, ఇది నల్ల ఉప్పు.
కొద్దిగా. అంతే అండి, రెడీ అయిపోయింది. मूंग दाल नमकीन, मसाला नमकीन. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.